మ్యారేజ్ అనేది ఏ ఏజ్‌లో చేసుకోవాలి? ప్రపంచంలో ఇంతకన్నా స్టూపిడ్ క్వెషన్ ఇంకోటి ఉండదు. మ్యారేజ్ అనేది ఫలానా ఏజ్‌లోనే చేసుకోవాలని ఎవడైనా చెప్తే ఆడికన్నా మూర్ఖుడు, పనికిమాలిన సన్నాసి వేరే ఎవ్వడు ఉండడు. ఏ ఏజ్‌లో అయినా సరే లవ్ అనే కాన్సెప్ట్ మీద, మ్యారేజ్ అనే కాన్సెప్ట్ మీద మనకి నమ్మకం కలిగించే మనిషి దొరికినప్పుడు మాత్రమే మ్యారేజ్ చేసుకోవాలి. లేదా చేసుకోవడం మానేయాలి. అంతేగాని వయసు అయిపోతుందనో, పేరెంట్స్ కోసమో, సొసైటీ కోసమో, అందంగా ఉన్నోళ్ళో, డబ్బున్నోళ్ళో దొరికారనో, పక్కన ఎవరో ఒకరు ఉండాలనో చేసుకుంటే, ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకున్నోళ్ళని, నీకు పెళ్లి చేసిన పేరెంట్స్‌ని, సొసైటీని తిట్టుకోవాలి. ఆఖరికి నీ బతుకును కూడా నువ్వు తిట్టుకోవాలి. ఒకవేళ పిల్లల్ని కనడం కోసం మాత్రమే పెళ్లి చేసుకోవాలని ఎవరైనా అనుకుంటే 15 ఏళ్ళకే పెళ్లి చేసేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లల్ని కనడం తప్ప లైఫ్‌లో వేరే ఏం చేయలేమన్న క్లారిటీ చాలామందికి ముందే వచ్చేస్తది. మనం ఎవరితో అయినా ఫ్రెండ్‌షిప్ చేయాలంటేనే ఎంత ఆలోచిస్తాం. అలాంటిది మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ కలిసి ఉండాల్సిన మనిషి విషయంలో ఇంకెంత ఆలోచించాలి. ఎవరిని పెళ్లి చేసుకోవాలో క్లారిటీ రావాలంటే జెన్యూన్ లవ్ అనే టాపిక్ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశా. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. 5 మినిట్స్ ఉంటుంది. అది పూర్తిగా చూసాక కూడా మీకు ఎవరిని పెళ్లి చేసుకోవాలో క్లారిటీ రాకపోతే మీ లైఫ్లో నుండి లవ్ అండ్ మ్యారేజ్ అనే ఈ 2 కాన్సెప్ట్స్ తీసేయండి. దిస్ ఈజ్ బాలాజీ కొచ్చర్లా అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్.